డెంటల్ ఇంప్లాంట్స్ సంబంధించి ఇమ్మీడియట్ డెంటల్ ఇంప్లాంట్స్ వేసుకోవాలా? లేకపోతే డిలేడ్ టైప్ వేయించుకోవాలా డాక్టర్ గారని ఎవ్రీడే ఆల్మోస్ట్ మన దగ్గరికి వచ్చే పేషెంట్ అడుగుతా ఉంటారు. అట్ ద సేమ్ టైం మన కామెంట్ బాక్స్‌లో కూడా మీరు స్పెసిఫై చేయండి ఏ టైప్ ఆఫ్ ఇంప్లాంట్ మంచిది అని చాలా మంది అడుగుతా ఉన్నారు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తా ఉన్నాను. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి బేసికల్‌గా క్వాలిటీ ఆఫ్ బోన్ అనేది ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. మనం ఇమ్మీడియేట్‌కి వెళ్ళాలా? లేకపోతే డిలేడ్‌కి వెళ్ళాలని. బట్ బేసికల్‌గా డిఫరెన్స్ ఏంటంటే ఇమ్మీడియేట్ డెంటల్ ఇంప్లాంట్ అంటే మనకి ఏదన్నా కారణం వల్ల పన్ను తీయవలసి వస్తే పన్ను తీసిన వెంటనే ఇంప్లాంట్ వేస్తే దాన్ని ఇమ్మీడియేట్ డెంటల్ ఇంప్లాంట్ అంటాం. సో ఇది ఇమ్మీడియేట్‌గా డెంటల్ ఇంప్లాంట్ ప్లేస్ చేసిన తర్వాత కొన్నిసార్లు ఇమీడియట్‌గా టెంపరరీ ఇస్తారు, లేకపోతే పర్మనెంట్ కూడా వితిన్ 24 అవర్స్ 72 అవర్స్ నెంబర్ ఆఫ్ ఇంప్లాంట్స్ని బట్టి ఆ డాక్టర్ గారు ఆ పేషెంట్ విషయంలో డెసిషన్ తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో బెనిఫిట్స్ ఏంటి అంటే పన్ను తీసినప్పుడు ఇంజెక్షన్ ఇస్తాం, అదే ఇంజెక్షన్లో మనం ఇంప్లాంట్ వేయడం జరుగుతుంది. సపరేట్ డ్రిల్లింగ్ ప్రాసెస్ అనేది ఎక్కువగా ఉండదు. నెక్స్ట్ దానికి పన్ను తీసినప్పుడు మందులు వాడతాం, దీనికి అదే మందులు సరిపోతాయి, సపరేట్గా మందులు అవసరం లేదు. సో నెంబర్ ఆఫ్ విజిట్స్ తగ్గింది. ఇలా మల్టిపుల్ అడ్వాంటేజెస్ ఉంటాయి. ఏది మనకి ఇమీడియట్గా పన్ను తీయగానే మనం ఇంప్లాంట్ వేసుకోవడం వల్ల. నెక్స్ట్ వచ్చేసి డిలేడ్ అంటే పన్ను తీసిన తర్వాత అక్కడ ఎముక ఆరటం కోసం 45 రోజులు 2 నెలల నుంచి 3 నెలలు అట్లా వెయిట్ చేసి దాని తర్వాత ఇంప్లాంట్ వేసి దాని తర్వాత మళ్ళీ 2 నుంచి 3 నెలలు కొన్ని సందర్భాల్లో 6 నెలలు అట్లా వెయిట్ చేసి ఎముకతో గట్టిపడిన తర్వాత ఇంప్లాంట్ అప్పుడు అచ్చు తీసుకొని మళ్ళీ పన్ను పెట్టడం ఇవన్నీ జరుగుతుంది. ఇది డిలేడ్ ఇంప్లాంట్ ప్లేస్మెంట్ అంటాం. సో ఇమీడియట్తో కంపేర్ చేసినట్టయితే నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఎక్కువ, నెంబర్ ఆఫ్ టైమ్స్ ఇంజెక్షన్ తీసుకోవడం, మెడికేషన్ వాడటం ఇవన్నీ కూడా అవసరం పడుతూ ఉంటాయి. ఖచ్చితంగా వీలున్నంత మటుకి ఇమీడియట్ డెంటల్ ఇంప్లాంట్కి వెళ్ళడం ద్వారా పేషెంట్కి ఇమీడియట్గా పన్నుతో వెళ్ళడం జరుగుతుంది. బోసినోరుతో వెళ్ళాల్సిన అవసరం ఉండదు. అండ్ ఇందాక చెప్పుకున్నట్టుగా ఇవన్నీ అడ్వాంటేజెస్ పొందొచ్చు.